హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నందనవనం సీరియల్లోని 11వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్న వారు రాధికా గోగినేని. మరి 11వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా. రవలికి పెద్దగా చదువు లేకపోయినా ఆసక్తి ఉంది కాబట్టి ఒక చిన్న స్టోర్ లాంటిది ఆ ఊరిలో పెడదామని శ్రీవల్లి ఆలోచన చేస్తుంది. అరుగులబడి సమావేశానికి వచ్చిన ఆడవాళ్లతో కూడా ఆడవాళ్ళు చదువుకోవటం, ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించటం ఎంత అవసరమో అని వివరించి చెప్పాక రవలి తల్లిలో కూడా మార్పు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో 11వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా. నందనవనం సీరియల్లోని 11వ భాగం. అనుకున్నట్లుగానే షాప్ పనులు ప్రారంభమయ్యాయి. రామం ఓ చిన్న షెడ్డు లాంటిది ఏర్పాటు చేయడానికి అంగీకరించలేదు. రామం ఆలోచనతో, సూర్యం తోడ్పాటుతో ఓ చిన్న సైజు మాల్ ఏర్పాటైంది. బ్యాంకులోని వ్యవహారాలన్నీ రామం, సూర్యం చూసుకున్నారు. ఆ పని మీద ఇద్దరూ చాలాసార్లే తిరిగారు. చివరకు మాల్ ప్రారంభం అయింది. అందంగా అమర్చిపెట్టిన ప్యాకెట్లను, సరుకులను చూసి 3 ఊళ్ళ వాళ్ళు బాగా ముచ్చటపడ్డారు. రవళికి తోడుగా ఇంకో 2 అమ్మాయిలు పనిచేయటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆ జనం అంత హడావిడి చూసి శ్రీవల్లి చాలా ఆశ్చర్యపోయింది. అప్పటిదాకా అసలు జరుగుతుందా లేదా అనే ఆలోచనతో చాలా సతమతమైంది. అలాంటిది మొదటి రోజే అంత ప్రోత్సాహకరంగా ఉండటంతో ఉబ్బి తబ్బిబ్బయింది. ఇలాంటి ఆలోచన మనకెందుకు రాలేదు ఇన్నాళ్ళు అని కొందరు అనుకోవటము విని సంతోషించింది. క్రమంగా అమ్మకాల్లో ఇంకా పుంజుకుంటుందే గాని వెనకడుగు వేయాల్సిన అవసరం ఉండదని ధీమా ఏర్పడటంతో ఇంకా ఇంకా ఎలాంటి సౌకర్యాలు, ఏర్పాట్లు చేయవచ్చో అని ఏవో పథకాలను మనసులోనే సిద్ధం చేసుకుంది. రవళి శ్రీవల్లిని అడిగింది. అమ్మా, ఏదో చిన్నదైతే పర్వాలేదు కానీ ఇలాంటి మాల్లో నాకు భాగస్వామ్యం ఏమిటమ్మా? వద్దు, మిగతా 2తో పాటు నాకు జీతం ఏర్పాటు చేయండి. అదంతా తర్వాత ఆలోచించుకోవచ్చులే. రామం, సూర్యం పెట్టుబడి ముందు రాని అవి తీసేశాక ఆలోచిద్దాం అన్నారు. ఈలోపుగా బాగా కష్టపడుతున్న వాళ్ళకి మంచి జీతాలు ఏర్పాటు చేద్దాం అంది. ఒక్క క్షణం ఆలోచించిన తర్వాత శ్రీవల్లి మళ్ళీ చెప్పింది. మీ ముగ్గురికి పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యాయి. ఎవరు ఎక్కడ స్థిరపడతారో ఇప్పుడే తెలీదు. ఈలోపుగా ఆసక్తి ఉన్నవాళ్ళని చూసుకుని పనులన్నీ నేర్పితే మంచిదేమో అనిపిస్తోంది. రవళి శ్రీవల్లి వైపు సంశయంగా చూస్తూ అడిగింది. అమ్మా, ఒక మాట, మీరు చదువుకున్నారు, ఏదో ఉద్యోగం చేశారని తెలిసింది కదా, ఎందుకు మానేశారు? పెళ్ళవగానేనా వద్దన్నారా? శ్రీవల్లి నవ్వుతూ చూసింది. నీ భావం అర్థమైంది. ఈ రోజుల్లో ఉద్యోగం అనేది కేవలం మన ఇష్ట ప్రకారం ఉండాలి కానీ ఆర్థిక స్వాతంత్రాన్ని వదులుకుని బానిసల్లా బ్రతకకూడదని కొందరు ఆడవాళ్ళు అంటున్న మాట నిజమే కానీ ఎవరి ఇష్టాలు, అభిప్రాయాలు వాళ్ళవి. మన మీద మరొకరి పెత్తనం, నిర్బంధం ఉండటం ఎవరికైనా నచ్చదు, అది నిజం. అయితే చాలామంది, కాకపోతే కొందరైనా భర్త పెత్తనాన్ని అంగీకరించినట్లు కనిపిస్తూనే అసలైన అధికారాన్ని చలాయిస్తారు. లౌక్యం తెలిసిన వాళ్ళ పద్ధతి అది. కొంతమంది ఏ విషయంలోనూ తమ మాట నెగ్గించుకోలేక లోన కుమిలిపోతుంటారు. తెగింపు, ధైర్యం బాగా తక్కువ. నా ఉద్దేశంలో అయితే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు అరుదుగా మాత్రమే ఉంటారనుకుంటున్నా. ఎవరైనా పొద్దస్తమాను ఖాళీగా కూర్చోలేంగా, అది మంచి పద్ధతి కాదు. ఇంట్లో పనో బయటదో చేయాల్సిందే. బాగా డబ్బుంటే ఏ పని చేయనక్కర్లేదని కొందరు అపోహపడుతుంటారు. వాళ్ళకే ఎక్కువ బాధ్యతలు, సమస్యలు ఉంటాయి. శారీరక శ్రమ తక్కువే ఉండొచ్చు కానీ చికాకులు ఎక్కువే కొందరికి. మనిషి అన్నాక కష్టము, సుఖము అన్నవి మాత్రం తప్పవు, ఇది నిజం. ఇక కొందరు ఫలానా ఉద్యోగమే చేయాలని అనుకోరు. మనసుకు నచ్చిన మంచి వ్యాపకం ఉంటే చాలనుకుంటారు. ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళకి అలాగే జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. ఉద్యోగం ఎంత గొప్పదైనా చేస్తూ స్వతంత్రంగా బ్రతకాలనే ఆలోచన రాదు కొంతమందికి. అంటే నాలాంటి వాళ్ళకన్నమాట. అర్థమైందా? ఒక చిన్న ప్రశ్నకి ఎంత పెద్ద జవాబు ఇచ్చానో అంటూ శ్రీవల్లి చిన్నగా నవ్వింది. రవళి కూడా చిన్నగా నవ్వుతూ అంది. మీరు ఏదైనా విపులంగా చెప్పగలరని అనుకుంటాను, అంతేనమ్మా. మీలాంటి వాళ్ళ పరిచయం కలగటమే నాలాంటి వాళ్ళకి గొప్ప భాగ్యం. శ్రీవల్లి మురిపెంగా రవళి తల నిమిరింది. పొలంలోకి దిగి నాట్లు వేస్తూ కూలీలతోనూ వేయిస్తున్న ఆయన్ని చూసి పొలం గట్టుపై 2 ముగ్గురితో కలిసి వెళ్తున్న భద్రయ్య ఒక్క క్షణం ఆగాడు. ఏంది సుబ్బయ్య, నీ కంటికి మేము ఆనలేదా? పరిచయమే చేసుకోలేదు? నవ్వు మొహంతో సరదాగా అన్నాడు. ఆయన గట్టు మీదకి వచ్చాడు. భద్రయ్యను కొత్తగా చూస్తూ,
ఊరు వాళ్ళందరితోనూ పరిచయం చేసుకోవాలనే ఉంది కానీ వీలుని బట్టి కలుద్దామని అనుకుంటున్నా అంటూ నసిగాడు ఆయన. పొరుగురులో ఉండే పరమేశ్వరం గారిని తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి వచ్చారని విని ఈ ఊళ్ళో ఉండే నేను ఏమనుకోవాలి? నాలాంటి వాళ్ళు నీ స్థాయికి తగిన వాళ్ళం కావా అనే అనుమానం వచ్చి అలా అడిగానంతే, సరదాగా అనుకో అంటూ ఫెళ్ళును నవ్వాడు. మళ్ళీ, అవును, మీ నాన్న ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులు ఎలా పోయాయి? అసలు ఆ వార్త నిజమేనా అని అడిగేసరికి ఏమీ జవాబు చెప్పలేని వాడిలా ఆయన తల వంచుకున్నాడు. సరేలే, నీ పరిస్థితి చూస్తేనే విషయం నిజమేనని అర్థమవుతోందనుకో, ఏదో మామూలుగా అడిగానంతే. ఇలా ఎండా వానల్లో ఏం ఒళ్ళొంచగలవు? అలవాట్లేని పని కదా. ఇంకేదైనా నీడ పట్టును కూర్చుని చేయగల వ్యాపారమో మరొకటో ఆలోచించలేకపోయావా? ఇలాంటి కష్టాన్ని ఎందుకు ఎంచుకున్నావు? భద్రయ్య చూపించిన సానుభూతికి ఆయన చిరునవ్వుతో తలెత్తి చూశాడు. నాకు ఇది చాలా ఇష్టమైన కష్టమే. మనిషిగా పుట్టిన ప్రతివాడు ఆకలికి ఆహారం తినాల్సిందే. అందుకే మన వాళ్ళు పంటలు పండించే రైతుల్ని అన్నదాతలు అన్నారు. ఎవరైనా తల వంచి నమస్కరించాల్సిన వృత్తి కదండి. నిజానికి అన్ని వృత్తులు మనిషి మనుగడకి అవసరమే అయినా ప్రథమ స్థానం మాత్రం రైతుకే ఇవ్వాలని నా ఉద్దేశం. భద్రయ్య ఆయన చేయి పట్టుకుని, చాలా మంచి మాట చెప్పావు సుబ్బయ్య. సుబ్బయ్య అంటున్నానని ఏం అనుకోకు, నేను నీకంటే పెద్దవాడినే కదా. నీకు తెలియకపోవచ్చు కానీ మా నాన్న ద్వారా ఆ రోజుల గురించి, మీ తాతగారి గురించి నేను చాలా విశేషాలే విన్నాను. మీ తాతగారు అరుగులబడి అయ్యవారుగా పేరు పొందారు కానీ మా తాత ఎంత కష్టపడ్డా వ్యవసాయంలో లాభం లేకపోవడంతో దూర ప్రాంతానికి వలస వెళ్ళిపోయాడు. నీలాగే నేను ఇక్కడ పుట్టినవాడిని కాకపోయినా తాత ముత్తాతల ఊరనే అభిమానంతో ఇక్కడికే వచ్చి స్థిరపడ్డాను. నా గురించి ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్తాలే, నీకే తెలుస్తుంది అన్నాడు ఆప్యాయంగా. ఆయనకి చాలా అభిమానం కలిగింది. ఆనందంగా బదులు చెప్పాడు. మీరు సుబ్బయ్య అని పిలిస్తే నాకేం ఇబ్బంది లేదు. మరి నా పేరు అదే కదా, ఇష్టంగానే ఉంటుంది. మన మధ్య స్నేహం ఏర్పడాలనే కోరుకుంటున్నాను. నేను రేపే వచ్చి కలుస్తాను మిమ్మల్ని. భలే వాడివే, నువ్వు పని కట్టుకుని రానవసరం లేదు. ఇక పరిచయం చేసుకోవటం ఏముంది, అది జరిగిపోయిందిగా. నువ్వు అన్నట్లు స్నేహాన్ని పెంచుకోవడమే మిగులుంది. ఈ పొలం పనులు ఏమైనా ఉంటే ఎవరికైనా అప్పగించే ఏర్పాటు చేసుకుని రేపు ఖాళీగా ఇంటి దగ్గరే ఉండు. నేనే వస్తాను మీ ఇంటికి భోజనానికి. మీ శ్రీమతి చేతి వంట చాలా రుచిగా ఉంటుందని విన్నాను కూడా అనేసరికి ఆయన ఆనందంగా, తప్పకుండా రండి. ఆవిడికి వండి వడ్డించడం ఎంత ఇష్టమో నాకు ఇష్టమైన వాళ్ళతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేయటం అంతే ఆనందంగా ఉంటుంది అని చెప్పాడు. అనుచరులతో కలిసి భద్రయ్య బయలుదేరి వెళ్ళగానే పొలంలో పనిచేస్తున్న వాళ్ళు అతని వివరాలు చెప్పుకొచ్చారు. ఆయన ఆ ఊరి ధనవంతుల్లో ఒకరు. ఊళ్ళోని భాగ్యవంతులైన నలుగురి మధ్య ఎప్పుడూ ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటుందట. తమ సలహా సూచనలు పాటించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్లే ఆ ఊరికి పెద్దలుగా చలామణి కావచ్చనే అభిప్రాయంతో ఉంటారు. వాళ్ళందరి మధ్య ఏవో లావాదేవీలు ఉంటుంటాయని చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే భద్రయ్య ఆ రోజు భోజనానికి వచ్చాడు. ఏవో కూరగాయలు పళ్ళు మనుషులతో పట్టించుకుని వచ్చి నట్టింట్లో పెట్టించాడు. ఆదరంగా అందరినీ పలకరించాడు. శ్రీవల్లిని చూసి, చెల్లెమ్మ, మా నాన్నగారు చెప్పిన మాటల్ని బట్టి అచ్చం నువ్వు ఈ సుబ్బయ్య నాన్నమ్మలాగే ఉన్నావనిపిస్తోంది. ఆవిడ్ని చూసిన వాళ్ళు ఎవరైనా అమ్మా అంటూ చేతులెత్తి దండం పెట్టకుండా ఉండలేరట. కొందరు రూపురేఖల్లోనే అంత శక్తి ఉంటుందనే మాట నిజమని ఇప్పుడు నిన్ను చూశాకనే నాకు అర్థమైంది తల్లి అన్నాడు. భార్యాభర్తలిద్దరి వదనాలు వికసించాయి. మీరింత ఆదరంగా పలకరిస్తుంటే నాకు సొంత అన్నయ్య భోజనానికి మా ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందండి అంది శ్రీవల్లి. భద్రయ్య నవ్వి, కొందరిని చూసి చూడగానే మనవాళ్ళనే అభిప్రాయం ఏర్పడి ఆత్మీయత కలుగుతుంది. అందుకే సుబ్బయ్యతో చనువుగా భోజనానికి వస్తానని భేషజం లేకుండా చెప్పేశాను. మొహమాటం లేకుండా అలా అడగటం ఏమిటనుకునే బాపతు మీరు కాదని నాకు మొదటిసారి చూడగానే అర్థమైపోయింది. చెల్లెమ్మ, ఇంకో కారణం కూడా ఉంది, అది చెప్పేస్తా. ఈ ఊళ్ళో వాళ్ళు నీ గురించి చెప్పింది విని నిన్ను చూడాలని, నీ చేతి వంట తినాలని అనుకున్నాను. ఆ మాటలకు శ్రీవల్లి మొహం విరబూసిన మందారమే అయింది. ఆనందంతో కళకళలాడింది కూడా. లోపల నుండి కుర్చీ తేబోతుంటే వారించాడు. అరుగు మీద ఒక పక్కగా కూర్చుని, మీరిద్దరూ మీ అబ్బాయితో ఈ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకోవటం వలన ఈ అరుగు మీద కూర్చునే అవకాశం అదృష్టం కలిగాయి అన్నాడు ఆనందంగా. ఆయన లోపల నుండి తెచ్చిన కుర్చీని అలాగే ఉంచి భద్రయ్యకి ఎదురుగా పక్క అరుగు మీద కూర్చున్నారు. శ్రీవల్లి భోజన ఏర్పాట్లు చేయటానికని లోపలికి వెళ్ళబోతుండగా ఆవిడతో భద్రయ్య, చెల్లెమ్మ, ఒక్క క్షణం ఆ గుమ్మం దగ్గరే నిలబడు తల్లి అన్నాడు. వడ్డన ఏర్పాటు చేద్దామని
అంది మెల్లగా శ్రీవల్లి నసుకుతున్నట్లు. అప్పుడే వద్దులేమ్మా, అంత తొందర ఏం లేదు, నేను చెప్పే మాటలు 2 విని వెళ్ళు అని అనేసరికి ఇద్దరికీ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళ ఆశ్చర్యం చూసి చిన్నగా నవ్వి భద్రయ్య మొదలుపెట్టాడు. ఇలా ఇక్కడ కూర్చుంటే మా నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు మీకు చెప్పాలనిపిస్తోంది. సరిగ్గా చెప్పలేనేమో కానీ ప్రయత్నం చేస్తాను. ఇది ఒక రోజు జరిగిన చిన్న ప్రహసనం లాంటిదన్నమాట. నాన్న చాలాసార్లే చెప్పాడు. సింహద్వారానికి ఒక పక్కగా ఈ అరుగుపైన వేలాడదీసిన చెక్క పలకపై ఆనందమే జీవిత పరమావధి, పరోపకారమే వ్రతవిధి అనే సూక్తి ఇప్పుడుందా? అప్పుడు ఆ రోజుల్లోనూ ఇలాగే ఏవో సూక్తులు రాసి ఉండేవట. ఆ పెద్ద పడక కుర్చీలో అయ్యవారు కూర్చుని బెత్తాన్ని ఆడిస్తూ నేలపై తాటిస్తూ 2 అరుగుల నిండా కూర్చున్న పిల్లలందరినీ పరికించి చూసి పరామర్శించే తీరు ఇలా ఉంటుంది. ఎరా కామేశం, ఈ పూట ఇంటి దగ్గర ఏమి తిని రాలేదా? అలా ఆకలిగా కనిపిస్తున్నావు అని ఒకడిని పలకరించి మరొకడిని, మాధవయ్య గారి మనవడా, మొన్న మీ అమ్మగారు నీకు ఒళ్ళు వెచ్చబడిందని చెప్పారే, అప్పుడే బడికి వచ్చేసావు, నీరసం తగ్గిపోయిందా? ఏమైనా బడి అయ్యాక ఆటలు పాటలు అంటూ కూర్చోక ఇంటికి పెందరాళే వెళ్ళిపో, నేను గమనిస్తా అంటూ హెచ్చరించేవారట. ఒరే, నీకు లెక్కలు సరిగ్గా అర్థం కావటం లేదంటున్నావుగా, బడి అయ్యాక వెంటనే ఇంటికి పరుగు పెట్టేకు, కాసేపు కూర్చుంటే నీకు మరోసారి విపులంగా చెప్తాలే, సరేనా అంటూ ఇంకొకడిని అలా అందరినీ ఆరాగా పలకరించడం అయ్యాక కానీ పాఠం మొదలు పెట్టేవారు కాదట. అమ్మగారు అప్పుడు చెల్లెమ్మ ఇప్పుడు తలుపు దగ్గర నిలబడినట్లే నిలబడి పిల్లల వైపు ఓ మారు చూసి, కేశవా, నువ్వు పరుగును వెళ్ళి నేను అడిగానని చెప్పి మీ పెరట్లోని కరివేపాకు మొక్క నుంచి ఓ గుప్పుడు రెమ్మలు తెంపుకుని రా నాయనా అని చెప్పగానే అయ్యవారు ఆవిడ వైపు పరిహాసంగా చూస్తూ, దేవుడి దర్శనం తర్వాతనే ప్రసాదం అనే తీరు ఉంటుంది, నువ్వేమో ముందే ప్రసాదం అనే రకంలో ఉన్నావు, పాఠం మొదలవక ముందే ప్రసాదం పెట్టేద్దామనే తొందరలో పిల్లలకి పనులు పురమాయింపులేమిటి విసురుగా అనగానే ఆవిడ నుండి టక్కను సమాధానం వచ్చేసేది. ముందే ప్రసాదం అని మీరే ఆశపడుతున్నట్లు నాకు అనిపిస్తోంది. వాడు కరివేపాకు తెచ్చాకనే కదా నేను తాలింపు పెట్టి పులిహార కోసం అన్నంలో కలిగి పెట్టాలి, అంతా కలగలిపి కాసేపు ఊరబెట్టాకనే కదా ఎవరికైనా పెట్టేది. అసలు సంగతి మర్చిపోయా, ఈవేళ శుక్రవారం, అమ్మవారికి ముందు నైవేద్యం అయ్యాకనే పిల్లలకి ప్రసాదం అని అమ్మగారు అనగానే, అనుకున్నాలే ఈరోజు పులిహార నైవేద్యం ఉంటుందని. ఏరా కేశవా, అలా చూస్తూ నిలబడ్డావే, పరిగెత్తుకుని రా, ఇక్కడ ఉన్నట్లే రావాలి మరి అని అయ్యవారు అంగీకారం తెలియపరిచేసరికి వాడు అమ్మగారి వైపు చూసి, మరి నేను వచ్చే వరకు అయ్యవారిని పాఠం చెప్పొద్దని చెప్పండి అమ్మా అంటూ నసకటం ఆవిడికి కొంచెం ఆశ్చర్యం కలిగించింది. బుగ్గను చేయి వేసుకుని మరీ ఆశ్చర్యపోతూ, అబ్బో, నీకు పాఠాలు వినటమంటే నిజంగానే ఎంత శ్రద్ధ ఉందా అని అడిగింది. కేశవ అనబడేవాడు, అయ్యవారు పాఠంతో పాటు కథలు కూడా చెప్తారు కదండి అనేసరికి ఆవిడ ఫక్కుని నవ్వేసి, సరేరా, పాఠం మొదలు పెట్టకుండా నేను చూస్తాగా, నువ్వు పరుగునరా అంది. వాడు పరుగు పెట్టేసేవాడు. ఓరే ఎంకన్నా, నువ్వు మంగమ్మ గారింటికి వెళ్ళరా, ఆవిడ వాళ్ళ ఇంట్లో అరటి చెట్టు గెలవేస్తే నిన్ననే కోయించానని చెప్పింది, చెట్టుని కొట్టేయించి ఉంటారు, 4 ఆకులు అరటి చెట్టువే కోసి తీసుకురా అని పురమాయించగానే అయ్యవారు కొంచెం వేళాకోళంగా, ఇక అందరికీ తలా ఓ పని పురమాయించేయి, నేను మాత్రం ఖాళీగా ఎందుకు, ఏదో ఒకటి చెప్పు చేసేస్తా అనేవారట. ఆవిడ గలగలా నవ్వేసి, మీరు చేయాల్సిన పెద్ద పని తినటమే అంటూ లోపలికి వెళ్ళిపోవడం జరిగేదట. ఆ తర్వాత విరామం సమయంలో ఓ పెద్ద బేసిన్ నిండా పులిహార పెట్టుకుని ఆవిడ అరుగుల దగ్గరికి రాగానే ఓ 4 పిల్లలు అరటి ఆకు ముక్కలు అందుకుని వాటిల్లో అమ్మగారు వడ్డించిన ప్రసాదాన్ని మిగతా పిల్లలకి అందించడం జరిగేది. ఆవిడ అలా వారానికి 4 రోజులైనా చక్కెర పొంగలి, పులిహార లాంటి ప్రసాదాలు మాత్రమే కాకుండా దోర, జామ, బొప్పాస లాంటి పండ్ల మొక్కలు పంచడం చేసేవారు. పనసపండు, సపోటాలు లాంటివో ఎవరైనా పంపించినప్పుడు అవి కూడా పిల్లలకి అందేవి. అలా పంచడం అనేది అమ్మగారికి, పిల్లలకి అందరికీ ఇష్టమైన కార్యక్రమంగా ఉండేది. మునుపటి రోజుల్లో పెద్దవాళ్ళకి తమకు ఉన్నది 10 మందితో పంచుకోవటం అనే మంచి అలవాటు ఉండేది. ఇప్పుడు అది క్రమంగా బలహీనపడుతుందేమోననే అనుమానం వస్తూ ఉంటుంది నాకు అంటూ భద్రయ్య చెప్పడం ముగించగానే పక్కనే కూర్చున్న ఆయన భద్రయ్య చేతిని ఆత్మీయంగా అందుకుని, ఇలాంటి గొప్ప విషయాల్ని మనం మర్చిపోకుండా నెమరేసుకుంటూ ఉండటమే కాదు, పిల్లలకు వీలైనప్పుడల్లా చెప్తూ ఉండాలి. అలా చేయటం మనం వాళ్లలోనూ విలువల మొలకలను నాటి అవి అంతరించిపోకుండా నీళ్లు చిలకరించటంలా ప్రయోజనకరంగా ఉంటుంది అన్నాడు సుబ్బయ్య. ఆ మాటలకు నిలువెల్లా పులకరించిపోయినట్లు భద్రయ్య సుబ్బయ్యను ఆత్మీయంగా హత్తుకున్నాడు.
గుమ్మంలో నిలబడిన శ్రీవల్లి, పెద్దల కబుర్లు ఇద్దరూ పారాయణం చేసుకోవడం చాలించి ఇక భోజనాలకు వస్తారా అని చిరునవ్వుతో అడిగింది. ఇద్దరూ నవ్వు మొహాలతో లోపలికి నడిచారు. శ్రీవల్లి వడ్డనకు ఏర్పాటు చేస్తుంటే భద్రయ్య ఆయన వెంట ఇల్లంతా తిరిగి అణువు పట్టి పట్టి చూసినట్లుగా పరికించి చూశాడు. తన తండ్రి చెప్పిన మాటల వల్ల అయ్యవారి పట్ల మాత్రమే కాకుండా ఆయన నడయాడిన ఇంటి మీద అంతే శ్రద్ధాసక్తులు ఉన్నాయని వాళ్ళిద్దరూ చాలా ఆనందించారు. ఆ తరువాత భోజన కార్యక్రమం జరిగింది. శ్రీవల్లి వడ్డించిన ప్రతి వంటకాన్ని భద్రయ్య సంతృప్తిగా తింటూ మెచ్చుకున్నాడు. రామాన్ని తీసుకుని వాళ్ళిద్దరూ కూడా తమ ఇంటికి రావాలని ఆహ్వానించాడు. తమ రెండు కుటుంబాల మధ్య స్నేహబంధం ఏర్పడాలనేదే తన కోరికని మరీ చెప్పాడు. వీళ్ళు కూడా అదే తమ అభిప్రాయము అని ఆనందంగా అంగీకరించారు. ఇంతటితో 11వ భాగం సమాప్తం. వచ్చే వారం 12వ భాగంతో కలుద్దాం.